శ్రావణిని నేను చంపడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? అస్సలు నాకు శ్రావణికి సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్? అన్నాడు సృజన్. నీకు శ్రావణికి సంబంధం లేకపోతే రిసార్ట్లో మీ ఇద్దరికీ గొడవ ఎందుకు అయింది? అస్సలు నువ్వు శ్రావణి రిసార్ట్కి ఎందుకు వెళ్లారు? అని అడిగింది. మేము ఇద్దరం కలిసి వెళ్ళాం అని ఎవరు చెప్పారు? నేను రిసార్ట్లో కలవటం నిజమే కాని కలిసి వెళ్ళలేదు. నేను ఆ రోజు కంపెనీకి ఇన్వెస్టర్ వస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ శ్రావణిని చూసి ఎలా ఉన్నావ్? రవి ఎలా ఉన్నాడు అంటే తాను బాగానే ఉన్నాం అని అన్నాది. సరే, పని ఉంది, మా ఫ్రెండ్స్తో వచ్చాను, ఒకసారి ఇంటికి రండి అని కూడా చెప్పింది. నేను కూడా సరే అని ఇన్వెస్టర్ని కలిసి మాట్లాడి బయటికి వస్తున్నప్పుడు శ్రావణిని వేరే ఒకరితో చూశాను. వెళ్ళి ఎవరమ్మా ఇతను ఫ్రెండ్ అన్నావ్, ఇతనేనా అని అనగానే అవునా అని కంగారుగా వెళ్ళిపోయింది. నేను తాను ఏదో దాస్తోంది అని ఫాలో అయ్యా. అతను కోర్ట్ దగ్గర దిగి లోపలికి వెళ్తుండగా నేను ఆపి అస్సలు ఏమైంది? నిజం చెప్పండి అని అడిగేసరికి తాను డివోర్స్ కి అప్లై చేసిందని, నన్ను లాయర్గా పెట్టుకుంది అని చెప్పాడు.